గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సార్. ప్రభుత్వం ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభుత్వంలో మిమ్మల్ని కూడా ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనలో పాల్పంచుకునే దానితో దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకునే కొరకు ప్రారంభ పాటగా సాంగ్ నంబర్ 357 357వ పాట, నాకేమో మేలు చేసింది నీకేమీ చెల్లింపును అనే ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. దయచేసి ఆ ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్నటువంటి పిల్లలందరూ కూడా ఫాలో అవుతున్నటువంటి పిల్లలను ఈ యొక్క పాటతో దేవుని స్తుతించే కొరకు సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాకెన్నో మేలులు చేసితివే నీకేమీ చెల్లింతును, దేవా నీకేమీ అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే నీకేమీ చెల్లింతును, దేవా నీకేమీ అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీవే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీవే. నాకెన్నో మేలులు చేసితివే నీకేమీ చెల్లింతును, దేవా నీకేమీ అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలులు చేసితివే నీకేమీ చెల్లింతును, దేవా నీకేమీ నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు కావున్నవాడవు. నా రాజు నీవు, నీ వలన సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కన్నవాడవు.
విశ్రాంతి మిమ్మల్ని మహిమపరిచి కనపరిచి తండ్రి మీతో చక్కటి సహవాసం చేయడానికి నైనా మమ్మల్ని సజీవ లెక్కలో తండ్రి చక్కటి ఆరోగ్యంతో మీ యొక్క సన్నిధిలో నైనా నిలబెట్టడానికి కొంతనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇటు సమయాన్ని చూడలేని వారు అనేక మంది గొప్పవారు యోగులు ఉన్నప్పటికీ నైనా మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి తండ్రి రక్షిస్తూ తండ్రి మీ యొక్క సేవలో పాడుకుంటూ తండ్రి నైనా పరిశుద్ధ విశ్రాంతి నైనా మిమ్మల్ని మహిమపరిచే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కొంతనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా నైనా యొక్క విశ్రాంతి నైనా ఒక్క దినం కూడా 1000 దినములతో సమానమని చెప్తున్నావు తండ్రి. అట్టి విశ్రాంతి నైనా మేము నైనా మీరే కదా తండ్రి నైనా విశ్వాసంతో భయభక్తులతో తండ్రి మిమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తూ తండ్రి మీ యొక్క సన్నిధిలో కూడి మిమ్మల్ని మహిమపరిచే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీ కృప నుంచి నైనా వారి కుటుంబాల శాంతిని సమాధానం నెమ్మదిని తండ్రి విశ్వాస జీవితంలో తండ్రి దృఢంగా ఉండటకు సహాయం చేయండి ప్రభు. మీకే వందనాలు తండ్రి. నైనా ఇప్పుడు నా తండ్రి నేను ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీ యొక్క కృప నుంచి నైనా మీ యొక్క చిత్తానుసారంగా నా తండ్రి నడిపించేందుకు మీకు వేలాది వందనాలు ప్రభు. నైనా ఈ క్షణంగా తండ్రి నైనా మీరు ఏర్పాటు చేసుకుని మీ యొక్క సేవలో వాడుకుంటున్న తండ్రి మీ యొక్క సేవకులు తండ్రి మీ యొక్క వాక్యాన్ని మాకు బోధిస్తుండగా తండ్రి వారి పైన మీ యొక్క ఆత్మను కుమరించి తండ్రి వారి నోటి ద్వారా మాతో మాట్లాడండి. నన్ను వాక్యాన్ని విని గ్రహించి తండ్రి మా యొక్క జీవితాల్లో అలవర్చుకున్నటప్పుడు ఆయన అట్టి సుబుద్ధిని మా అందరికీ దయచేయండి ప్రభు. విన్న వాక్యాన్ని బట్టి అర్థాలను సరి చేసుకుంటూ తండ్రి దినదినము నా తండ్రి నైనా విశ్వాసంలో పరిశుద్ధంగా జీవిస్తూ తండ్రి మీ యొక్క రెండో రాకడికి మేము సిద్ధపడటకునైనా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాం తండ్రి. దాని సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది ప్రార్థన సాయం కొరకు అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించదండి. నీవే నమ్మదగిన దేవుడవు నాయన అనేక కార్యాలు చేయగల గొప్ప దేవుడు అని తండ్రి కేవలం నీవు మాత్రమే అని తండ్రి మీ యొక్క సన్నిధికి వచ్చి మీతో పాటు నా తండ్రి సంతోషించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మరి ముఖ్యంగా ఈ యొక్క దినాల్లో అనేక మంది నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు ఒక్క నుంచి మమ్మల్ని వదిలేస్తేనే తండ్రి మేము ఏ పాటి వారం తండ్రి నేను ఎన్నికలేని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలు నా తండ్రి నేను అనేక మంది చిన్న బిడ్డలు నా తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ తో తండ్రి నాయన మరణిస్తున్నారు. వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యం వారిని మీ యొక్క గాయపడిన హస్తాల నుంచి మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల మీ యొక్క కృప నుంచి నా తండ్రి క్షేమాన్ని దయచేయండి. చక్కటి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు మార్పుకొని మీ యొక్క సన్నిధికి వచ్చి తండ్రి నేను మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభా. మేమందరం నా తండ్రి విశ్వాసంలో ఉండేటప్పుడు నా తండ్రి వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించి అందరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని నేను మరొకసారి మీకు ఎలాంటి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క సేవకుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధంగా నేను సిద్ధపరచుకుంటూ వాక్యం ద్వారా మేము బలపడటకు సహాయం చేయమని మీరే మహిమాకంతా ప్రభావాలు పొందడం ఈ విశ్రాంతి జరిగి మా పట్ల మెండగా పొందరించమని యేసుక్రీస్తు వారి పేరు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మరొకసారి మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన ఆరాధనలో చక్కటి వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడలేన్నాడు. మనలను మనం సరిచేసుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసుల కొరకు ముందుగా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రపంచమంతా కూడా ఈ యొక్క లాక్డౌన్ అనేటువంటిది తీసివేసినా కానీ పరిస్థితుల్లో ఏమాత్రమూ మార్పు లేదు. ఈ యొక్క వైరస్ ప్రభావంతో అనేక మంది బిడ్డలు ఆ వ్యాధి బారిన పడి అనేక మంది మరణిస్తున్నారు. అనేక మంది ఇంకా ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ఎడల చేసిన గొప్ప మేలు, దేవుడు వారిని కూడా కనికరించి దయ చూపి బిడ్డలకు చేయబోతున్నటువంటి మేలును బట్టి
దేవునికి ఎల్లవేళలా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. కనుక అందరూ కూడా వ్యక్తిగత ఆరోగ్య భద్రతను పాటించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ, ఏ విషయంలోనూ కూడా అశ్రద్ధ లేకుండా పెద్దలు ఇచ్చేటువంటి సూచనలు బట్టి మనం ఈ లోకయాత్రను ముందుకు కొనసాగింపు చేయడం చాలా అవసరం. పోయిన వారం మనము చక్కటి వర్తమానంతో మనం ఆశీర్వదించబడి ఉన్నాం. వినుట వలన బ్రతుకుదురు, వినట వలన బ్రతుకుతామని ఆ మాటలు, దేవుని గురించిన మాటలు ఈరోజు వినుట వలన మనం ఇంకా విశ్వాసంలో బ్రతుకుతాం, విశ్వాసంలో మనము జీవిస్తాం. ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మనము ఉండగలుగుతాం. కనుక ఈ వారము ఆ మాటలు ఏంటి, అసలు దేవుని గురించినటువంటి మాటలు, ఆ మాటలకు ఉన్నటువంటి ఆ శక్తి ఏంటి? నువ్వు ఈ మనుషుల మీద ఆధారపడుతున్నావా, దేవుని మీద ఆధారపడుతున్నావా? నీవే పరిశీలన చేసుకునేటువంటి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ యొక్క గొప్ప మర్మములవే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవున్న చోటనే ఈ సమయమందు దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, అనేక మంది వారికి కలిగినటువంటి శ్రమను బట్టి ఈ రోజులో దేవుణ్ణి స్తుతించడం కొరకు అనేక మంది ముందుకు వస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఆయన యొక్క శక్తి నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన శక్తి తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అసలు నీవు ఈయన్ని అంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడని నీకు ఎలా తెలుసు? ఆ యొక్క లోక రక్షకుడని నీవు ఆయన ఎలా గుర్తించగలుగుతున్నావు? ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా కొన్ని మనం తెలుసుకోకపోతే ఏదో నామకార్థంగా వేషధారణగా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము ముందుకు కొనసాగించినట్లు అవుతుంది. అదే రీతిగా చక్కటి సభాపడి పాఠములు కూడా మనకి తెలియపరిచినట్టుగా వ్యక్తిగత సాక్ష్యం చాలా అవసరమైనది. మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలును నీవు అనేక మందితో పంచుకోవటం వల్ల దేవుని వైపుకి, దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నీవు నడిపిస్తున్నట్లు అనేక మందిని దేవుడు నీకు ఆధిక్యత ఇస్తున్నాడని నీవు జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అందరూ కూడా దేవుని యొక్క మాటలు, ఈ మాటల వల్ల నీవు బ్రతుకుతావు, ఈ మాటల వల్ల నీవు రక్షించబడతావని తెలియపరిచినటువంటివి. మరి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకి హిస్టరీ ద్వారా కూడా మనం చూస్తాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన తర్వాత అప్పటి సాక్ష్యాధారాలు ఇప్పటికింకా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆయా ప్రాంతాల్లో. కనుక ఆ లోక రక్షకుని నీవు అనుసరించడం వలన, వెంబడించడం వలన నీవు ఏ రీతిగా దీవించబడతావో ఈ దినము మనం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం, జాన్ చాప్టర్ 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు అంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్ హెవెన్ అండ్ ఎర్త్. ఎందుకంటే ఆ దేవుడు ఆకాశమును భూమిని సమస్తమును కూడా సృష్టించినప్పుడు ఆ బిగినింగ్, ఆదిలో నుంచి కూడా ఈ వాక్యము ఉన్నది. ఈ వాక్యము ఏమైనది అంటున్నాడు అక్కడ, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియ సహోదరి సహోదరా, నీవు ఈ యొక్క పరిశుద్ధ మాటలను, పరిశుద్ధ లేఖనాలను నీవు ధ్యానించడం వలన, వినుట వలన నీవు బ్రతుకుతావు. పోయినవారు మనం అదే తండ్రి మాట వినటం వలన మనము ఏ రీతిగా ఆశీర్వాదాలకు యోగ్యులమవుతామో, ఆయన మాట వినటం వలన ఏ రీతిగా మనము జీవిస్తామో నేర్చుకున్నాం. ఆ మాటలు ఏమై ఉన్నాయనేటువంటి ఈ వాక్యం మనము నేర్చుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరా, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను అని 2వ వచనంలో కూడా మనం చదువుతున్నాం.
సహోదరి సహోదరుడా, ఆయనలో జీవముండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ మాటలను బట్టి చూస్తే యేసు క్రీస్తు గురించి ఇక్కడ ఒక విట్నెస్, ఒక సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారని మనం నమ్ముతున్నాం. ఆ విషయం మనందరూ కూడా గుర్తిస్తాం. కానీ ఆ యొక్క దేవాది దేవుడు, ఆ యొక్క లోక రక్షకుడు ఆది నుండే, ద బిగినింగ్ నుండే ఆయన మనందరినీ కూడా సృష్టించినటువంటి ఆ యొక్క సమయం నుండే దేవుడు మనలను ఆయన స్వరూపంలోనికి మార్చుకున్నాడని నీవు నమ్ముతున్నావా? ఆ సృష్టికర్త నిన్ను ఆయనను అనుసరించాలని, ఆయన చేసిన మేలులను మరవకుండా ఆయన్ను ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నీవు నమ్ముతున్నావా? ఇదే దేవుడు నీ ఎడల ఆయన కోరిక ఉన్నది, నీ ఎడల ఆయన కోరిక ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక దేవుని వాక్యకి ఎంత విలువ ఉన్నది అంటే, దేవుని మాటలకి ఎంత విలువ ఉన్నది అనేటువంటిది నీవు తెలుసుకో. ఆ విలువ తెలిసినప్పుడే నీవు ఆయనపై ఆధారపడతావు. ఆయన ఎంత సర్వశక్తివంతుడో, ఆయన వల్ల కలిగేటువంటి గొప్ప మేలు ఏమో నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం నీవు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, కానీ శాశ్వతము కూడా దేవుడు నీకు కలుగ చేస్తున్నటువంటి నిత్య జీవమును నీవు కోల్పోతున్నావేమో, పోగొట్టుకుంటున్నావేమో జ్ఞాపకం చేసుకున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఆయనను నీవు, ఆయన మాటలకు ఉన్నటువంటి శక్తి, ఆయన నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకు ఉన్నటువంటి శక్తి నీవు తెలుసుకున్నట్లయితే ఈ మనుషుల మీద నీవు ఆధారపడవు, రాజుల మీద నీవు ఆధారపడవు. ఆ సర్వశక్తివంతుడైనటువంటి ఆ సృష్టికర్త మీద మాత్రమే నువ్వు ఆధారపడతావు ప్రియ సహోదరి సహోదరుడా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. Hebrews chapter 1 verses 1 to 3 మొదటి వచనం నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. Hebrews chapter 1 verses 1 to 3. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సహోదరి సహోదరుడా, దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా, అందుకే ఆ వాక్యము ఆదియందు ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని, ఆ లోకరక్షకుడితో మనందరినీ కూడా మనం విశ్వసించడం వలన, మనం ఆయన వెంబడించడం ద్వారా, ఆయనను స్తుతించడం ద్వారా నీవు రక్షించబడతావని నీవు నమ్ముతున్నావా? ఆ మాటలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అప్పుడు మన ప్రవక్తలతోనూ మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ సమయంలో క్రీస్తు ద్వారా మనకు బయలుపరిచినటువంటి గొప్ప మర్మాలు అవే. అందుకే ఎప్పుడో వచ్చి మనం చూసినట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహాత్ము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకనందు మహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మకపోవచ్చు, ఆ రోజు యేసు క్రీస్తు తిరిగి 3వ దినాన్ని లేచినప్పుడు తన మరణాన్ని జయించి ఈ లోక రీతిగా అనేక మంది ఆయన నమ్మలేరు. అందులో ముఖ్యంగా తన యొక్క ఫాలోవర్స్ అయినటువంటి శిష్యులు కూడా నమ్మలేరు. అందుకే ఆ యొక్క తోమా చేసినటువంటి క్రియ మనందరికీ తెలుసు. డౌటింగ్ తోమా అని ఆయనకు ఒక పేరు కూడా, అనుమానపు తోమా. ఆయనకి అనుమానం ఎలాగంటే, అసలు నీవు ఒక
ఉన్నారు, అసలు ఈయనెవరు, ఎందుకంటే నీ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ మీరు నమ్మను అని ఆయన అనుసరించిన వారే. రే సహోదరి సహోదరుడా, ఆ సృష్టికర్త, ఆ యొక్క లోక రక్షకుడు సమస్తములో కూడా, ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క మహుడైనటువంటి దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉండి మనందరి నిమిత్తమై ఇంకా కృపా కనికరాన్ని ఆయన చూపిస్తూ మనలను ఆయన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడే. నీ యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉంది? నీ యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా? కనుక దేవుని యందు భయభక్తులు కలిగి నీవు, ఎందుకంటే ఆయన యొక్క శక్తిని కనుక నీవు గుర్తించగలిగితే దేవుని వెంబడించిన కొరకు నీవు సిద్ధపడతావు ప్రియ సహోదరి సహోదరుడా. ఐజాయా చాప్టర్ 55 verses 10 and 11. యెషయా 55వ అధ్యాయము, యెషయా 55వ అధ్యాయము 10-11 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ యెషయా చెప్తున్నాడు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాపు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చినను వండును. ఏమంటాడో చూసారండి, ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా, ప్రతి ఆజ్ఞ కూడా నీకు ఏ రీతిగా ఉంటుందో తెలుసా? వ్యవసాయం చేసేటువంటి వానికి ఆ విత్తనం ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే ఆకలితో ఉండేటువంటి వాడు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దొరికే ఆహారం ఎలాంటిదో అంత గొప్ప ఉన్నతమైనదని చెప్తున్నాడు. 11వ వచనం చూస్తే, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. మీకు అర్థమైందా ఈ మాటలో దేవుడు చెప్తున్న మర్మం? ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేసి తీరుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆది నుండి కూడా మనం చూసాం, ప్రతి ప్రళయానికి కారణం ఆయన ముందుగానే హెచ్చరిస్తున్నాడు. మన పాపముల నిమిత్తము మనము ఏ రీతిగా నశించబోతున్నామో దానిని ముందుగానే తెలియపరిచినటువంటి గొప్ప దేవుడు. మీ యొక్క చెడు నడతల నుండి, మీ యొక్క చెడు తలంపు నుండి మీరు బయటకు రండి, మీరు రక్షించబడతారు అని దేవుడు అనేక మాటలు ఆయన హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఏ రీతిగా మన యొక్క విశ్వాస జీవితంలో మనం కొనసాగిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రీతిగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావు? దేవుడు ఆ మాటలు, ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు, నా నోట నుండి వచనము ఆ రీతిగా ఉంటుంది కాబట్టి ఆ మాటలు వినిన వారు ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతురు అని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. వినుట వలన బ్రతుకుతారని. ఆ మాటలు వినుట వలన నీవు జీవించి ఉంటావు. ఆ మాటల వలన దేవుని యొక్క నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా నీవు స్వస్థత పొందుతావు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా నీవు ఆశీర్వాదాలకు యోగ్యురాలు అవుతావు. నీవు మనుషులను నమ్ముకుంటున్నావా, యెహోవాను ఆశ్రయిస్తున్నావా? ఏ రీతిగా నేను జీవిస్తున్నావు ఒకసారి మీకు నీవే పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆదిలో మనం చూసినప్పుడు జెనసిస్ ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, ఆది కాండం జెనసిస్ చాప్టర్ 2 verses 16 and 17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంకరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా నీవు వినిన ఎడల నీవు జీవించే ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మన పితరులైనటువంటి ఆదాము అవ్వ చేసినటువంటి తప్పుదాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట వినుకంగా వారు ఆ లోకరాజులైనటువంటి అపవాది తంత్రాలకు, అపవాది యొక్క ఆకర్షణకు లోనై, అందుకే తల్లిదండ్రులు తన బిడ్డలకు చెప్తున్నటువంటి మాటలను బట్టి కూడా మనం చూస్తాం, ఆయన నీవు వెళుతున్నటువంటి మార్గము సరి అనేది కాదు అని చెప్పినప్పుడు నీకేం తెలుసులే, నీవు
ముసలివాడివి లేక నీకేం తెలుసులే, నీవు ఎప్పుడో పూర్వకాలపు మనిషివి, నీవు ఇప్పుడున్న రోజులు ఎలాంటివి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఎలాంటిది, మీరు ఇంకా అప్డేట్ కాలేదు, లోకమంతా ఎలా ఉందో మీకు తెలియదు అని వారి యొక్క మాటలను మనము అనేక మార్లు ధిక్కరించి వెళ్తున్నటువంటి బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు. అలా ధిక్కరించి వెళ్ళి అనేక శ్రమలకు లోనైనటువంటి వారు మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా తండ్రి అయిన దేవుని మాట వినకుండా ఆదాము అవ్వ చేసినటువంటి తప్పుదాన్ని బట్టే వారు మరణానికి లోనవలసినటువంటి పరిస్థితి వచ్చింది, దేవుని నుండి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. కనుక మనం దేవుని యొక్క మాటల విషయంలో ఏ రీతిగా మనం ఉంటున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. 3వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 3:9 మనం ఇక్కడ చూసినట్లయితే 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలోని నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండిని గనుక భయపడి దాక్కుంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినలేదో వారికి ఆ భయం అనేటువంటిది కలిగింది కాబట్టి వారు దాక్కున్నారు అని చెప్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటకు నీవు లోబడి జీవిస్తున్నావా, నీవెలాగున్నావు ఒకసారి ఆలోచించు. అందుకే 19వ వచనంలో చెప్తున్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. సహోదరి సహోదరుడా, నీవు మాట వినటం వలన ఆశీర్వాదాలకు యోగ్యుడు అవుతావా, లేక ఆ నిత్య మరణాన్ని పొందుకునే కొరకు దేవుని మాటను నీవు ధిక్కరిస్తున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇందులో మాట వినిన వారిని గురించి మనం ఒకసారి చూద్దాం. దేవుని యొక్క మాట, అది కూడా దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలుగా మనం వారిని ఏ రీతిగా 12వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 12:1-3, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాముతో అనగా, దేవుడు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను చెప్పినట్లుగా ఈ స్థలాన్ని విడిచి నీవు వెళ్ళాల్సినటువంటి స్థలానికి నేను చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళు, నీవు ఆశీర్వాదాలకు యోగ్యుడు అవుతావు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనము కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి అబ్రహాము తన బంధువులను తాను నివసిస్తున్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి తండ్రి దేవుడు చూపించినటువంటి వెళ్ళవన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వినటం వలన నీవు దీవించబడతావని నీవు నమ్ముతున్నావా? దేవుడు అనేక మార్లు తప్పిపోతున్న కుమార్తె వలె కుమారుడు వలె నీవు నేను ఉంటుంటే ఆయన తిరిగి నా కుమార్తె నా కుమారుడు మళ్ళీ తిరిగి ఎప్పుడు నా ఎదురుకు వస్తానని ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవే రీతిగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో. అందుకే మరొక మాట అక్కడ జెనసిస్ చాప్టర్ 26:26వ అధ్యాయము 1-5 మనం చూసినట్లయితే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారు లోయలోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశంలో నివసించును. ఇక్కడ ఇస్సాకుతో కూడా గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే తన తండ్రి చేసినట్టుగా దేవుని మాట విని దేవుని మాట చెప్పిన జీవించినట్టుగా ఇక్కడ ఇస్సాకు చేసినటువంటి పనిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దేశమందు పరవాసివై ఉండును, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను, ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలాగనగా అబ్రహాము నా మాట విని
దానిని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. ఎందుకు నీకు ఇన్ని ఆశీర్వాదాలు తెలుసా? ఎందుకు నేను ఇంత గొప్పగా జీవిస్తున్నానో తెలుసా? నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నేను నా మాట విన్నాడు, నేను చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నాడు, నేను చెప్పినటువంటి కట్టడలను అనుసరిస్తున్నాడు కనుక నేను ఆశీర్వదిస్తున్నాను అని. సహోదరి సహోదరా, ప్రతి తల్లిదండ్రి కూడా వారి యొక్క మాటల ద్వారా వారి చెప్పినటువంటి మార్గంలో మనం నడవడం వలన మన కొరకు వారు ఆశీర్వాదాలు దాచే ఉంచుతారు. ఆ సమయంలో మనకి ఆహారం కొరకు, మన విచ్చలవిడి జీవిత విధానం కొరకు మనం అడిగినప్పుడు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ప్రయోజనకరంగానే నీ యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆలోచించి నీవు ఉన్నతంగా దీవిస్తారని, నడిపిస్తారని నీవు నమ్ముతున్నావా? ఆత్మీయ దేవుని విషయంలో నీవే రీతిగా నీవు సిద్ధపడుతున్నావు. ఒకసారి నీవే పరిశీలన చేసుకోమని. ఈ వాక్యం అంటే ఈ మాటలు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ మాటలు మనకు దేవుడు అందించాడు. అంటే దేవుడే ఇచ్చాడని నీకు తెలుసా? లేకపోతే సింపుల్ గా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏదో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకుంటున్నారు కూడా. ఇవాళ కూడా నచ్చిన మాటలు ఉంచుతున్నారు, నచ్చని మాటలు తీసివేస్తున్నారు. తెలుసా ఈ విషయం అనేక మందికి? ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చదవడం ఎలా చదువుతారు కొద్దిమంది తెలుసా? కళ్ళు మూసుకొని 2 ఫింగర్స్ అలాగా ఆ బుక్ లో పెట్టి ఇలాగా ఓపెన్ చేసి చూస్తారు. ఆ ఫింగర్ ఎక్కడుంటే, ఆ వేలు ఎక్కడుంటే అదే వారికి ఆ వచనాన్ని చదువుతారు. అది కనుక ఆశీర్వాదానికి అనుకూలంగా ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడు. అదే బాబు నువ్వు చేస్తున్నది పొరపాటు, తప్పు చేస్తున్నావు, నీవు దానికి కలిగేటువంటి శ్రమ ఇదంటే ఇది కాదు ఏదో అనుకోకుండా నా వేలు అనుకోకుండా అక్కడికి వెళ్ళింది, కానీ అది కాదు. కనుక అంటే నీవు ఏ రీతిగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలని నీకు అందించాడు, ఈ పరిశుద్ధ లేఖనాలు ఎలా వచ్చాయి, అసలు దేవుని యొక్క మాటలని నేను నమ్ముతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఈ మాటలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి మనం ఒకసారి చూసినట్లయితే 2 తిమోతికి 2 తిమోతి chapter 3 verses 16, 2 Timothy chapter 3 verses 16, 17, 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. ప్రియ సహోదరి సహోదరుడు, ఎలాగొచ్చిందంటే ఈ లేఖనాలు దైవావేశము వలన దేవుడే ఆయన తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన బిడ్డలు, ఆ ప్రవక్తలైనటువంటి వారి ద్వారా బయలుపరిచినటువంటి గొప్ప మర్మాలివి. ఈ ప్రతి లేఖనము కూడా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగినటువంటి మాటలు ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాటలు ఎలా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనలను ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి కూడా అవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి నీవు నీ నడవడికను సరి చేసుకోవటం వలన, నీ జీవిత విధానమును నీవు సరి చేసుకోవటం వలన, దేవునికి ఇష్టరాలుగా నీవు జీవించడం వలన ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క మాటలు నీకు ఉపయోగపడుతున్నాయని నీవు నమ్ముతున్నావా? ఆ మాటలు నీకు ఉపయోగపడుతున్నాయని నీవు నమ్ముతున్నావా? అదే 2 తిమోతికి రాసిన పత్రిక 2 Timothy chapter 4 verses 2, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. లోకమును ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలని ఆయన కోరిక ఉన్నది కనుక మన జీవితాలను సరిచేయడం కొరకు, మనం వెళుతున్నటువంటి మార్గాలను సరిచేయడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుని మాటలు మనకి ప్రయోజనకరమై ఉన్నాయి. ఆ మాటలు చదివినప్పుడు నీకు ఆయాసకరంగా అనిపించవచ్చు, ఎందుకంటే నీవు మాట్లాడిన మాట తప్పు సహోదరుడా అని నీకు అనిపించవచ్చు.
అప్పుడు ఆ మాటలు నీకు తెలియపరుస్తున్నప్పుడు, కానీ దాన్ని నీవు సరి చేసుకున్నట్టు వలన, ఆ మాట వినటం వలన, దేవుని మాట వినటం వలన, ఈ లేఖనాల ద్వారా నీవు జీవించడం వలన నీవు జీవిస్తావు, నీవు బ్రతుకుతావు. కానీ మనుషులైతే ఏమంటారు? కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పు చేయకున్నా, మీరు కాబట్టే అలా చేయగలిగారు, నేను తప్పైనా కానీ మీరు కాబట్టే మీరు ఎంత గొప్పవారు. మనుషులకి దేవునికి ఉన్న తేడా. నీవు దేవునితో, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముతో నీవు జీవిస్తున్నప్పుడు, నీ పొరపాటును ఖండిస్తున్నప్పుడు నీకు బాగా అనిపిస్తుంది. కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పుదాన్ని, కాదండి నేను ఆ టైంలో అది మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా అని ఎవరైనా మనుషులు చెప్తే మాత్రం నన్ను ఎంతగా ప్రేమించి నా కొరకు చెప్తున్నారో చూడండి, నీవు ఎంతో ఆనందిస్తావు సహోదరి సహోదరుడా. కానీ నేను దేవుని యొక్క నిత్య జీవానికి వారసుడిగా చేయడానికి దేవుని యొక్క మాటలు నిన్ను ఉపదేశించడం వలన, ఖండించడం వలన, గద్దించడం వలన, బుద్ధి చెప్పడం వలన అది నీకు ఉపయోగకరమని నువ్వు నమ్ముతున్నావా? అని నీవు నమ్ముతున్నావా? దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటి? ఇందాక అందుకే చెప్పాను, ఆ సర్వశక్తి అనేటువంటిది ఏంటో నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? సింపుల్ గానే తీసుకుంటావు. ఈ మాటలు సింపుల్ గానే తీసుకుంటావు. ఏదో బుక్ చదువుతావు, ఇది ఒక అందులో ఒక బుక్ అనుకుంటావు అంతే. కానీ ఈ బుక్ లో, ఈ యొక్క మనం పట్టుకున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనే ఈ యొక్క బుక్ లో ఉన్న మాటలు దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు. ఆయనే చెప్పాడు, ఆయన మాట్లాడుతున్నాడు తన ప్రవక్తలతో, మన పితరులతో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఏ రీతిగా, అందుకే బెస్ట్ పరిశుద్ధ గ్రంథంలో మంచి ఉదాహరణ ఒకటి ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు నెబుకద్నెజర్ గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ గురించి. నెబుకద్నెజర్ అసలు దేవుణ్ణి విశ్వసించినటువంటి రాజు కాదు, మనందరికీ తెలుసు. బయలు దేవతలను ఆరాధించి చివరికి తన ప్రతిమను కూడా నిలవబెట్టుకొని ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆరాధించమని, పూజించమని కోరినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క సేవకుడైనటువంటి దానియేలు ద్వారా ఆయన హెచ్చరిక చేసినటువంటి అనేక మర్మాలు ఉన్నాయి. చివరికి ఆయన కొంతకాలము పశువు వలె నీవు గడ్డి మేస్తామని చెప్పినటువంటి మాటలు కూడా ఆరంభంలో ఆయన అది నెరవేర్చి తిరిగి మళ్ళీ దేవుని విశ్వసించిన తర్వాత దేవునికి సాక్షిగా నిలబడ్డాడని మనం నేర్చుకున్నామా? ఇలాంటి పరిశుద్ధ లేఖనాలు అనేకమైనటువంటి ఉదాహరణలు దేవుడు మనకి బయలుపరిచాడు. వారి జీవితంలో జరిగినటువంటివి, వారు ఏ రీతిగా వారు దేవుడి నుండి దూరమయ్యారు, ఏ రీతిగా దేవుని మాటలకు మళ్ళీ వారు చేరువుగా జీవించారు, వారు ఆశీర్వదించబడ్డారని మనము ఆ లేఖనాల ద్వారా చూస్తున్నాం. సహోదరి సహోదరుడు, కనుక ఆ లేఖనాలు ఎంత శక్తివంతమైనటువంటివని నీవు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కీర్తనకారుడి మాటలు చెప్తున్నాడు. మనం దయచేసి Psalms 119 chapter 119 verses 89 119వ దావీదు కీర్తనలు 89వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. ఏమంటాడండి? దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంట? నిన్న ఒక రోజు ఒక రకంగా, ఈ రోజు ఒక రకంగా, రేపు ఒక రకంగా ఉండేది కాదు. అది నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటిది. అది ఎప్పటికీ కూడా అది మారని దేవుడు కదా, చేంజ్ అయ్యేటువంటిది. ఒక ఓస్తర వెళ్ళి తన రంగులు మార్చుకున్నట్టుగా మారేటువంటి దేవుడు కాదు. ఆ వాక్యము ఆ రీతిగా మారేది కాదు. సహోదరి సహోదరుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటిది కనుక నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. యెషయా కూడా మరొక మాట చెప్తున్నాడు, దయచేసి చూద్దాం. ఐజయా చాప్టర్ 40 40వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఐజయా చాప్టర్ 40 verses 8, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఎందుకో తెలుసా? నీకు నచ్చినటువంటి వారుగా నువ్వు వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ,
నీకు ఇష్టమైనటువంటి వారుగా ఉన్నప్పుడు కానీ అవి కొన్నాళ్ళకి కష్టంగా మారొచ్చు, లేదా కొన్నాళ్ళు శ్రమలుగా మారొచ్చు. కానీ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము ఆ సర్వశక్తివంతుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు. అంటే నిత్యము నిలిచి ఉంటది, అది మారనిది, అది వాడిపోయినటువంటిది, మారినటువంటిది దేవుని యొక్క మాటలు. ఎందుకు అప్పుడు ఇష్టం కోసం ఒక మాటలు చెప్పి ఈరోజు కష్టం కోసం దేవుడు దాన్ని మళ్ళీ మార్చుకునేవాడు కాదు ప్రియ సహోదరి సహోదరు. కనుక దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోగలిగి ఆయన వెంబడించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము హీబ్రూస్ చాప్టర్ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గముల కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలకులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము ఎంత శక్తి కలదో ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే నీవు అనుకోవచ్చు, ఎలాంటి వారైనా సరే కొన్ని సందర్భాల్లో మనల్ని మోసం చేస్తారేమో, మనల్ని బొకాయిస్తారు, అంటే ఏమంటారు, దబాయి చేయొచ్చు. కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి మాత్రం సూటిగా వారు చేస్తున్నటువంటి మంచి ఏంటో చెడు ఏంటో వారికి చూపిస్తూనే ఉంటుంది. కనుక వారికి ఆ భయం అనేటువంటిది కలుగుతుంది దేవుని వాక్యానికి వచ్చేసరికి మాత్రం. ఎందుకంటే ఆ వాక్యంలో చెప్పబడుతున్న మాటలు చూసినప్పుడు మాత్రం భయంతో వణికిపోతారు. కారణం ఇందాక సభపడిలో మాట కూడా చెప్తారనుకున్నాను నేను మాస్టర్ గారు. అంటే దయాలు పడినటువంటి ఒక యవనస్తుల గురించి మనం చూస్తాం. అక్కడ ఆ యవనస్తుడు ఎంతగా వేదన చెందుతున్నాడంటే ఆ మార్గంలో వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క దయాలు పట్టినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన్ని రక్షించమని, ఆయన్ని ఆ యొక్క శోధన నుంచి విడిపించమని కోరుతున్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన నుండి వదిలిపోండి అని ఆ దురాత్మని చెప్తుంటే, దురాత్మ అంటే కదా ఏమని, అసలు నీకు మాతో పని ఏంటి ఇక్కడ, నీకు మాతో పని ఏంటి ఇక్కడ, మా పనిలో మేము చేసుకుని పోతున్నాం. రే సహోదరి సహోదరుడా, ఆ మాటలకి, దేవుని యొక్క మాటలకి, దేవునితో వాటికి ఎంత భయం కలిగిందంటే వెంటనే అక్కడి నుంచి మమ్మల్ని ఏంటి కనిపిస్తున్నటువంటి ఆ యొక్క పంతుల సమూహంలోనికి మమ్మల్ని పంపండి అని చెప్పగానే ఆ యవనస్తుల నుంచి వాటిలన్నింటినీ కూడా ఆ పంతుల సమూహంలోకి ఆ దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఆ గలిలయ సముద్రంలో పడి చచ్చిపోయినట్టుగా మనం చూస్తాం. కనుక అంటే దేవుని మాటకు కూడా దురాత్మలతో సహా, అంటే ఈ లోకనాథుడుగా పరలోకం నుండి వెలివేయబడి తొలివేయబడినటువంటి ఆ యొక్క లూసిఫర్ దేవదూత, అప్పుడు ఉన్నటువంటి దేవదూత కూడా సమూహము కూడా దేవునికి మాటకు భయపడుతుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఏ రీతిగా మనం ఉన్నాం, మన తలంపు, మన ఆలోచన, మన క్రియలు మనం ఏ రీతిగా ఉంటున్నాయో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి నీకు తెలియాలి ప్రియ సహోదరి సహోదరుడా. మరొకటి కీర్తనకారుడు ఏమని తెలియకొస్తున్నాడంటే దావీదు కీర్తనలు 33వ అధ్యాయం Psalms 33 verses 6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అది యెహోవా వాక్కు చేత, ఇందాక ఆ మాట చేత సమస్తాన్ని కూడా సృష్టించాడు. ఒక మాట చెప్పగా వెలుగు కలిగితే వెలుగు కలిగింది, చీకటిని వెలుగుని వేరుపరిచాడు, ఆకాశమును భూమిని వేరుపరిచాడు. ప్రతిదీ కూడా మాట చెప్పున వృక్షాలు, మాట చెప్పున జలచరాలు, పక్షులు, వీటన్నిటినీ కూడా మాట చెప్పున ఆయన
ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త మనిషిని మాత్రం తన సమస్తాలతో చేశాడు. ఇంకెంత ఇష్టపడ్డాడు ఆయన, ఎంతగా ఆయన ఓన్ ఇమేజ్ అని ఉంది మనకి అక్కడ వాక్యంలో, తన స్వరూపంలో తయారు చేసుకున్నటువంటి మనిషి మాత్రం ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క మాటకు లోబడలేకపోతున్నాం, దేవుని యొక్క మాటను ధిక్కరిస్తున్నాం అనేక మార్లు. ఒకవేళ దేవుని మాట చెప్పడానికి జీవిస్తే నీవు ఆశీర్వాదాలకు యోగ్యుడు అవుతావు. దేవుని ఇవ్వబోయేటువంటి ఆ ఆశీర్వాదాలకు యోగ్యుడు కాబోతున్నావు, యోగ్యురాలు కాబోతున్నావు. కనుక నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఏ రీతిగా నేను జీవిస్తున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి ఇప్పుడు మన యొక్క తీర్మానం ఏమైంది? ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఈ మాటను బట్టి నీవు ఏ రీతిగా నీ యొక్క తీర్మానం నీవు తీసుకోబోతున్నావు? దేవుడు ఇస్తున్నటువంటి మీకు అనుకూల సమయం. నీవు ఇంకా మనుషుల మీద ఆధారపడతావా? ఇంకా నీవు రాజుల మీద ఆధారపడతావా? ధనవంతుల మీద, గొప్పవారి మీద ఆధారపడతావా? లేక దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని మాటకు లోబడి జీవిస్తున్నావా? ఇప్పుడే ఇదే మీకు అనుకూల సమయం మనం తీసుకోవడానికి, ఏ రీతిగా ఒకసారి మనం చూద్దాం. ఐజాయా చాప్టర్ 1 verses 10. యెషయా మొదటి అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశములకు చెవియొగ్గిడి. ఏం చెప్తున్నారు చూసారా? సొదొమ గొమొర్రా పట్టణ పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఆయన మాట వినకపోవటం వల్ల అగ్ని గంధకం చేత కాల్చివేయబడింది. రే సహోదరి సహోదరా, ఇప్పటికీ కూడా ఆ యొక్క బూడిదతో ఉన్నటువంటి స్థలాలే కనపడుతున్నాయి. అక్కడ దేవుడు ఆ ప్రాంతాలని దర్శించే, విజిట్ చేసేటువంటి ఆధిక్యత దేవుడు నాకు దయచేసినందుకు దేవుడికి వేలాడుకుంటున్నాం. రే సహోదరి సహోదరుడా, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశములకు చెవియొగ్గిడి. ఇప్పటికీ కూడా నీవు వినకపోతే, ఇప్పటికీ కూడా మన జీవితంలో సరి చేసుకోకపోతే ఇంకా సమయం లేదు. సమయము సమీపించినది. సమయం కొద్దిగానే ఉన్నదంటున్నాడు. దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక ఇప్పటికీ మారకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితం ఏ రీతిగా ఉండబోతుందో ఒకసారి ఆలోచించుకో. ఇర్మియా ప్రవక్త ద్వారా మరొక మాటను మనం చూస్తాం. Jeremiah chapter 7 verses 1 to 11. ఇర్మియా 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనాలు మనం చూస్తే ఇక్కడ దేవుని పరిశుద్ధ వాక్యము ఏ రీతిగా హెచ్చరించబడుతుందో చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఇర్మియాతో చెప్తున్న గొప్ప మాట. యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా యెహోవా మాట వినండి. ఎందుకంటే చాలా మంది దేవుని సన్నిధికి ఎలా వస్తామో తెలుసా? అందుకే అంటున్నాను, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ విశ్వాసంతో వచ్చేటువంటి వారు కాదు. ఈ మాటలు చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఎంత వేషధారణతో కొన్ని సందర్భాల్లో మనం ఉంటున్నామో ప్రియ సహోదరి సహోదరుడు, మనల్ని పరీక్షించుకోవాల్సినటువంటి స్థితి ఉంది. 3వ వచనం, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీరు ఇక్కడ దేవుని యొక్క నామములో మీరు ఆశీర్వాదాలకు యోగ్యులుగా మీరు ఉండాలంటే ఏం చేయాలి? మీరు మీ మార్గాలను మీరు సరిచేసుకోండి. మీరు చేస్తున్నటువంటి క్రియలు ఎలా ఉన్నాయో చూడండి. మీరు వెళుతున్నటువంటి ఆ మార్గం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఎందుకో తెలుసా? పరిశుద్ధ ఆలయం, ఇందాక భాషలో ఒక మాట ఉన్నారు,
సభత్ బడిలో చెప్పారు కదా, ఏమైందండి, పాస్టర్ గారు మాకు ఆ సహాయం చేయండి, లేకపోతే పాస్టర్ గారు నాకు ఇలా. కానీ దైవ సేవకుల ద్వారా దేవుడు నాకు గొప్ప మేలు జరిగించే దేవుడిని ఎప్పుడు కూడా మనము గుర్తు చేసుకోవట్లేదు కదా. ఇక్కడ అదే దేవాలయం గురించి, ఆ పరిశుద్ధ ఆలయానికి వెళ్ళటం వలన, ఆ పరిశుద్ధ ఆలయంలో కూర్చోవడం వల్ల జీవించబడతాయి. నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా మలుచుకుంటున్నావు, నీవే రీతిగా దేవుని మీద ఆధారపడుతున్నావు, దేవుని మాట చెప్పుకుని నీవు జీవిస్తున్నావు, ఒకసారి ఆలోచించటం. అలాగనక నీ మార్గములను, నీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయము జరిగించి. అది ప్రతి వాడు కూడా తన పొరుగు వారి ఎడల. ఎందుకు పొరుగువాడు నయమస్తం చెప్తారు? ఎందుకంటే ఎందుకు చెప్పండి, అనేక మార్లు ఈ పొరుగు వారి ఎడల నీవు సహాయం చేయి, నీ పొరుగు వారి ఎడల నీవు వారికి న్యాయం తీర్చు అని ఎందుకు చెప్తున్నారు ఆ మాట? ఎందుకంటే నీ పొరుగువాడు రూపంలోనే, అంటే నీ పొరుగువాని యొక్క ఆ ఇమేజ్ లోనే దేవుడు నీ యొక్క, ఎందుకంటే వానికి సహాయం చేయటం వలన నీవు దేవునికి సహాయం, అంటే అప్పించిన వాడు అవుతాడు. దేవుని దగ్గర ఉంటాయి నీ యొక్క దీవెనలన్నీ కూడా. నీవు నీ పొరుగువానికి చేసిన ప్రతి సహాయం కూడా ఎక్కడ దేవుని యొక్క అది నీకు ఎప్పటికీ కూడా ఫిక్స్డ్ చేస్తారు కదా. ఈ లోకరీతిగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు చూడండి బ్యాంకుల్లో. బ్యాంకులు మాత్రం మూసేస్తే ఏంటి, క్లోజ్ చేస్తే పరిస్థితి ఏంటి ఏమండి? ఒకసారి బ్యాంకులు మూసుకుంటా పెట్టుకోండి, చేసిన ఫిక్స్డ్ కానీ పోగు చేయడానికి నీవు ఆ చిట్ ఫండ్స్ అలాగా నీ వీటిల్లో పెట్టినటువంటి అంతా ఏమైపోతుంది. కానీ నీవు దాచుకునే ధనం ఎక్కడండి? దేవుని యొక్క. నీ పొరుగు వారికి ఇచ్చినటువంటి, నీ పొరుగు వారికి సహాయపడినటువంటి, నీ పొరుగు వారి చేసినటువంటి న్యాయము ఎప్పుడు కూడా అది అక్కడ దినదినం కూడా పెరుగుతూనే ఉంది, నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. కనుక నీవు ఏ రీతిగా నీవున్నా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను నీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకుంటున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయచ్చు, మీరెరుగని దేవతలను అనుసరించుతున్నారే. ఏం మాటలు నమ్ముతున్నారండి? ఎస్, ఫలానా స్థలానికి వెళ్ళిపోతే నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి, నీకున్న రోగం పోతుంది, నీకున్న. ఎంతమంది అండి, ఎంతమంది ఆ దైవ సేవకుడు హస్తం ఉంటే, ఆ దైవ సేవకుడు ఇచ్చే నీళ్లుంటే, నూనెలుంటే, ఖర్చీపులు ఉంటే, ఇంకెన్నో వచ్చాయి చాలా. దైవ సేవకుడు ఆ లోకరక్షకుడు, ఆ సర్వశక్తిమంతుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన మీద ఆధారపడుతున్నావా, మనుషుల మీద ఆధారపడుతున్నావా? నీవే పరిశీలన చేసుకోవేసిన మీరెరుగని దేవతలను అనుసరించుతున్నారే. ఆయనను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకే మీరు విడుదల నొందితిరి. ఎందుకంటే మీరు విడుదల పొందింది, మిమ్మల్ని రక్షించినటువంటి సర్వశక్తిమంతుడు, మహాసముద్రాన్ని పాయలు చేసినటువంటి వాడు నీకు తెలుసు కదా. మరి హేయ క్రియలు ఎందుకు ఇచ్చాను? ఈ యొక్క హేయ క్రియలు ఎందుకు? ఈ యొక్క బయలుదేవతలకు ధూపం ఎందుకు? ఈ యొక్క చెట్లను, ఈ యొక్క రాళ్ళను నువ్వు మొక్కడం ఎందుకు? ఆయన మాట చెప్పింది కదా, అది సృష్టించబడింది. ఏ రోజున నువ్వు ఆలోచించావా? రే సహోదరి సహోదరుడా, ఎలా జీవిస్తున్నావు అనేటువంటి ఒకసారి నీవే పరిశీలన చేసుకో. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? చూడండి, ఎందుకంటే యేసుక్రీస్తు గత 2020 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఇజ్రాయెల్ ఆ యొక్క పట్టణంలో, ఆ ప్రాంతాల్లో, ఇజ్రాయెల్ దేశంలో ప్రాంతంలో ఆయన సంచరిస్తున్నప్పుడు గలిలయ సముద్రంలో ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. కొత్త వ్యాపారాలు జరుగుతుంటే, ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరం, నా తండ్రి ఆలయం, ఇది ఇక్కడ వ్యాపారమా? ఆయనకి అసలు నిజంగా ఎంతో ఓర్పుతో ఆయన ఎప్పుడు కూడా ఎంతమంది ఆయన్ని దూషించినా, ఎంత
సమస్యలు ఎదురుగా ఉన్నాయి, ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆయన. కానీ తండ్రి యొక్క దేవాలయం, తండ్రి యొక్క పరిశుద్ధ ఆలయం, ఆయన యొక్క ఆలయం వ్యాపార స్థలంగా మార్చేసరికి ఆయనకి చాలా సహోదరి సహోదరుడా, అందుకే అంటున్నాడు, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగలకు ఆయనగా ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. కనుక సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటలను బట్టి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? మనుషుల మీద ఆధారపడుతూ వారు చెప్పిన మాట వీరు చెప్పిన మాటనా, లేక దేవుడు నీకు బయలుపరుస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని బట్టి, అది నువ్వు చేస్తున్నావా? ఆ వాక్యానికి నువ్వు ఏ రీతిగా ప్రాధాన్యతస్తున్నావు? దయచేసి చివరిగా 2 వచనాలు మనం చదువుకొని మనం ఈ యొక్క లేఖనాన్ని మనం ముగించుకున్నాం. కీర్తనకారుడు 119 మరొకసారి ఇక్కడ మనం చూసినప్పుడు 119వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూసినట్లయితే 16, నీ కట్టడలను బట్టి నేను హర్షించదును, నీ వాక్యమును నేను మరువకుందును. ఎంత గొప్ప వాగ్దానిక! ఎందుకంటే నీ వాక్యాన్ని నేను మరవకుందును. ఎందుకంటే నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగే ఉంది. అంతే కదండి. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనకి దేవుడు హెచ్చరిక చేస్తున్నది. 103వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అదే అధ్యాయం 119వ అధ్యాయము 103వ వచనం మనం చూసినట్లయితే, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీవు ఆ యొక్క మధురాన్ని నీవు అనుభవిస్తున్నప్పుడే నీవు ఆశీర్వాదాలకి యోగ్యుడు అవుతావు. నీవు ఆ మధురాన్ని ఎందుకంటే ఆ మాధుర్యము దేవుని యొక్క మాటల్లో మాత్రమే నీకు దొరుకుతుంది. 105వ వచనం కూడా చూడండి, అక్కడే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వాక్యాన్ని నీవు ధ్యానించడం వలన, ఆ వాక్యాన్ని బట్టి నీవు నడవటం వలన నీ మార్గంలో ఎదురయ్యేటువంటి కష్టాలు, ఆ చీకటిలో నువ్వు సంచరిస్తున్నప్పుడు నీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులన్నీ కూడా, చీకటి అంటే నీ శ్రమ కదా, వాటన్నిటిని తొలగించడానికి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం నీకు ఎంతో ప్రయోజనకరమైంది. కనుక సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి నీవు జీవిస్తావు. ఈ వాక్యాన్ని బట్టి అది కూడా వినటం వలన, క్రీస్తుని కూర్చిన మాటలు వినటం వలన నీకు విశ్వాసము కలుగుతుంది. నీవే మాటలు వింటున్నావు, ఏ వాక్యం బట్టి నీవు నీ యొక్క నడవడికను సరి చేసుకుంటున్నావు, నేను నీవే పరిశీలన చేసుకో. చివరి మాట మార్క్స్ వార్త మార్క్ చాప్టర్ 4:20. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తూ విత్తనాలను చల్లుతున్నాడట. తెలుసు కదా, కొన్ని ముళ్ళ మీద, ముళ్ళ గచ్చులను, కొన్ని రాతి నేల మీద, కొన్ని త్రోవ పక్కన పట్టినట్టు. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించు వారని చెప్పాను. ఇప్పుడు మంచి నేలలో పడిన విత్తనం ఫలించేటువంటి వారు ఎవరు? వాళ్ళు వాక్యము విని. ఈ వాక్యం అనే విత్తనము నీ హృదయంలో కనుక మంచి తలంపుతో, మంచి చదును చేయబడి, నరకగొట్టబడి ఉన్నటువంటి నీ యొక్క హృదయంలో అది ఫలించినటువంటి అందరూ కూడా ఏమనుకుంటాం తెలుసా? అసలు ఫలాలు ఏంటంటే ఏం ఫలాలు? ఆత్మ ఫలములేమనగా గల్తీలో చెప్తున్నాడు కదా, దీర్ఘ శాంతము, ప్రేమ, ఇవన్నీ కూడా కదా. నీవు మరి అవి కలిగి అది ఫలించడం అంటే మన జీవితాల్లో ఉంటాయి. అంతేగాని ఫలాలు అంటే, మంచి ఫలాలు కావాలంటే ఏ ఫలాలు ఉంటావు తెలుసా? ఈ లోకంలో నేను అభివృద్ధి చెందాలి, ఉన్నతంగా ఉండాలి, ఈ లోకంలో ధనధాన్యాలతో నేను ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఉంటేనే నేను ఆశీర్వదించబడ్డాడు. అంతేనా? ధనవంతుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకోవటం వల్ల ప్రయోజనము ఏమి అన్నాడు. కనుక నీవు ఈ లోక ఎదుగుదల గురించి కాదు ఆ ప్రయాసపడవలసింది, ఆశపడవలసింది. సహోదరి సహోదరుడా, దేవునితో
నిత్యము సంతోషించేటువంటి ఆ నిత్య రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడాలి. అది పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటి కాదు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క మంచి ఫలాలు ఫలించేటువంటి విధంగా నీవు నేను ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యానికి మనము ఎప్పుడు కూడా లోబడి జీవిస్తూ ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకుంటూ ఈ కొత్త వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఓకే, ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకున్నట్టు కొరకు, ఈ యొక్క ఆరాధనను ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాటగా సాంగ్ నెంబర్ 281 పాట పాడి దేవుని స్తుతిద్దాం. 281 నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వికటంగాను వింటుండే సేవచేసెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. వికటంగాను వింటుండే సేవచేసెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది చుంటె తేనె వంటిది, నా జీవకు మధురమైనది. పాల వంటిది చుంటె తేనె వంటిది, నా జీవకు మధురమైనది. వెండి బంగారు కన్నా చిన్నమైనది, వెండి బంగారు కన్నా చిన్నమైనది. రత్నరాశుల కన్నా తోరదగినది, రత్నరాశుల కన్నా తోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనసు తీర్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనసు తీర్చుచున్నది. అపవాది వేయునట్టి అగ్నిబాణములను, అపవాది వేయునట్టి అగ్నిబాణములను ఖడ్గముపై అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గముపై అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
సత్య సంపూర్ణుడా వాక్యమైన యేసు స్పందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను పాదలలోనే నన్నించెను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మన యొక్క బాధలలో, మన యొక్క అవసరతలో, మన యొక్క శ్రమలలో మనకు నెమ్మదిని కలిగిపోతుందని, మనలను ఆ శ్రమ నుండి లేవనెత్తబోతున్నానని, ఆ యొక్క వాక్యమే మన మధ్య శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా నిలిచి ఉన్నాడని మనం ఎరిగి ఉన్నామా? ఆ వాక్యానుసారం జీవించే కొరకు నీవు సిద్ధపడుతున్నావా? అది నీ యొక్క అంగీకారం అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని నీవు సద్వినియోగపరచుకో. దేవుని యొక్క నిత్య జీవానికి వారసుడికి వారసురాలు అవ్వాలని నీవు ఆశపడుతున్నట్లయితే, ప్రభువా నన్ను కరుణించు, నాలో ఉన్న పాపపు తలంపులన్నింటినీ తీసివేయి తండ్రి, నీకు హేయమైనటువంటి క్రియలన్నింటినీ విడిచిపెట్టుకున్నట్టు కొరకు సహాయం చేయదేవా అని దేవుని యొక్క సన్నిధిలో, అలాగే ఆయా ప్రాంతంలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మీ స్థలాల్లో ఉండి మీకు వీలు పడితే మోకరించి నీళ్ళు డౌన్ చేసి దేవుణ్ణి స్తుతించే కొరకు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నేను నీవే తగ్గించుకో, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క చిత్తమును, ఆయన యొక్క మాట చెప్పిన జీవించే కొరకు నీవు సిద్ధపడు. తప్పక నీవు ఆశీర్వాదాలకు యోగ్యుడివి యోగ్యురాలివి కాబోతున్నావు. కనుక ఈ యొక్క ఆరాధనను ముగించుకునే కొరకు ముగింపు ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవిస్తున్నారని నమ్ముచు ఆ సర్వశక్తిమంతుడిపై ఆధారపడదాం. దయచేసి అందరూ తలవచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్భుతాలు చేయు దేవా, వేలాది స్తోత్రములు. సర్వశక్తిమంతుడికి సర్వోన్నతుడు అని విశ్వసిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, మా జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన మేలులను బట్టి మీకు వందనాలు. నేను గతించినటువంటి విశ్రాంతి దినం నుండి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు మా ప్రభువా, నేను మీ యొక్క చల్లని రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి, నేను ఎటువంటి అపాయకులకు కీడులకు ఎటువంటి నేను ఇహలోక సంబంధమైనటువంటి నేను సమస్యలకు లోను కాకుండా మా ప్రభువా, నేను మీరు మమ్మలను నేను వెన్నంటి నేను మా యొక్క పరిపాలనలో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో తండ్రి మీరు మమ్మల్ని ముందుకు నడిపించిన స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. మాలో ఏ మంచి లేకున్నాను, నేను ఏ యోగ్యత మాలో లేకున్నాను మా ప్రభువా, మీరు మా ఎడల చూపిన కృపా కనికరాన్ని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవా, మాకంటే కన్నులు, మాకంటే గొప్పవారు అనేక మంది చూడలేని ఈ యొక్క సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభువా, మాట వినటం వలన మేము జీవిస్తామని, బ్రతుకుతామని తండ్రి నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా అనేక మార్లు తండ్రి మీరు మాకు హెచ్చరిక చేసిన స్థితిని బట్టి వందనాలు తండ్రి. గొప్ప దేవా, నాయన నీ వాక్యము నాయన రెండొంచుల వాడి ఖడ్గమని, నీ వాక్యము మా పాదములకు దీపమని, నీ వాక్యము ద్వారా మా ప్రభువా తండ్రి మేము జీవించి ఉండగలమని మా ప్రభువా నీ యొక్క లేఖనాల ద్వారా ఇప్పుడు మేము నాయన తెలుసుకుని ఉన్నాం దేవా. మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా నాయన వేషధారణతో కాదు కానీ తండ్రి, నాయన అనేక మంది మా ఎడల మా వైపు చూస్తున్నారా, లేక అనేక మంది కొరకు మేము తండ్రి నేను ఈ లోక రీతిగా మేము జీవిస్తున్నామని కాదు కానీ మా ప్రభువా తండ్రి, ఈ లోకం అశాశ్వతమని తెలిసి నాయన నీవే నీ యొక్క రెండవ రాకడలో మా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నీ యందు భయభక్తి కలిగిన బిడ్డలను ఆ యొక్క నీతి రాజ్యానికి వారసులుగా చేయబోతున్నామని మేము నమ్ముతూ తండ్రి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా మా ప్రభువా నేను మీకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మా ప్రభు తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేసిన ప్రతి క్రియను బట్టి కూడా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నామయ్యా, మీకు వందనాలు. గొప్ప దేవా, ప్రపంచమంతా ఎంతో భయాందోళనతో ఉన్నటువంటి దినాలు తండ్రి, నేను ఆ యొక్క కరోనా వైరస్ బారిన పడిన అనేక మంది బిడ్డలు మా ప్రభు తండ్రి నేను వేదన రోదన చెందుతున్నారు తండ్రి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నేను బిడ్డలకు చక్కటి ఆరోగ్యంలో శక్తిని
గొప్ప దేవ, ఆ యొక్క వైరస్ బారిన పడకుండా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి మా ప్రభు మమ్మలను, మా కుటుంబాలను నాయన, మా సంఘాలను, మా యొక్క నాయన పరిసర ప్రాంతములను మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క స్థితిని బట్టి ఈ యొక్క లోకమంతటిని కూడా మా ప్రభు తండ్రి మీ యొక్క చల్లని రేఖల చాటును భద్రపరిచి రక్షించి కాసి కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. గొప్ప తండ్రి మీకు వందనాలు నాయన. ఆ యొక్క కరోనా వైరస్ నిర్మూలన చేయండి తండ్రి, వేలాది స్తోత్రమయ్యా. అనేక మంది బిడ్డలు మా ప్రభు తండ్రి నాయన ఎంతో భయాందోళనతో మా ప్రభు తండ్రి నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో మా ప్రభు మీకు మొరపెట్టాలని ఆశపడుతుండగా తండ్రి నీ చిత్తమైతే వారు ఏ ప్రాంతంలో నుండి నాయన ఏ స్థితిలో ఉండి మీకు మొరపెట్టుచున్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి నీ చిత్తమైతే బిడ్డల యొక్క మొరను వింటూ నాయన ఈ యొక్క విజ్ఞాపన చేస్తున్న బిడ్డల్లో ఏ విశ్వాసి మా ప్రభు విజ్ఞాపన మీకు అంగీకారముగా ఉండదు మా ప్రభు తన నిశ్చితమైతే నేను ఆ బిడ్డను బట్టి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. గొప్ప దేవా, నిశ్చితమైతే మా ప్రభు తండ్రి తిరిగి ఈ యొక్క నేను ప్రాంతంలోను అలాగే తండ్రి యొక్క రాష్ట్రంలోను, ఈ దేశంలోను, ఈ ప్రపంచంలోను మా ప్రభు తండ్రి నేను సామాన్యమైనటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి తండ్రి యథావిధిగా నేను మా పరిపాలనలోను తండ్రి అలాగే తండ్రి మా ప్రభు అనేక మంది బిడ్డలు నేను చదువుతున్నటువంటి చదువుల్లోను నేను వారు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాల్లోను సమస్తంలోనూ కూడా సామాన్యమైనటువంటి పరిస్థితులు మళ్ళీ నేను కలుగు చేయమని నేను వీటన్నిటిని పొందుకుంటూ మిమ్మల్ని నేను స్తుతించి మహిమపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని నేను మా పాపములు మా తప్పుదాలను బట్టి మమ్మల్ని శిక్షించక నేను క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభు తండ్రి ఆయా ప్రాంతాల్లో అనేక మంది బిడ్డలు నాయన ఇంకా తెలిసిన వారు కూడా అనేక మంది మా ప్రభు మా దృష్టికి తెలిసిన వారు అనేక మంది బిడ్డలు మా ప్రభు యొక్క వయస్సు బారిన పడి ఉన్నారు తండ్రి. నేను ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాడయా. నేను బిడ్డలకు మా ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యంలో వారి శక్తిని దయచేసి వారి కుటుంబాలను, వారికి ఇచ్చినటువంటి వారి బిడ్డలను, వారి యొక్క నాయన వారి భార్యలను, బిడ్డలను మా ప్రభు తండ్రి భర్తలను పేరు అందరినీ దీవించి మరి ప్రార్థన చేస్తూ బిడ్డలకు ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా ఇంకా నాయన బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దయచేసి బిడ్డలు మా ప్రభు రక్షించి కాసు కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు వందనాలు తండ్రి. నిశ్చితమైన మా ప్రభా నాయన త్వరలోనే మా ప్రభు మేమందరం కూడా తండ్రి నీ సన్నిధిలో కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప తరుణం మాకు దయచేయమని మా యొక్క లాలపేట సంఘాన్ని విజయవాడలో ఉన్నటువంటి సంఘస్థులను అదేవిధంగా మా ప్రభు నాయన ఈ యొక్క మెట్రో సెక్షన్, హైదరాబాద్ మెట్రో సెక్షన్ అలాగే తండ్రి ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ ని అలాగే తండ్రి సదర్న్ ఏషియా డివిజన్ ని జనరల్ కాన్ఫరెన్స్ ని అలాగే మిమ్మల్ని అందరినటువంటి బిడ్డలందరినీ కూడా నాయన రక్షించి కాసి కాపాడమని మరొకసారి తండ్రి మేము ఈ సందులో ఈ రీతిగా కలుసుకుని మేము స్తుతించి ఆరాధించే గొప్ప తరుణం మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులను మీరు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నీల సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనందరికీ ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును